ఇక ఏడాదిలోపు 1,00,000 ఇల్లు కట్టి చూపిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. తెలంగాణలోని ఆడబిడ్డల ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రిని అయ్యాను. వారి రుణం తీర్చుకోవడానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఆడబిడ్డలకు, యువతకు మంచి చేయాలన్న సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక క్యూర్ పరిధిలో 1,00,000 ఇల్లు ఇవ్వాలని నిర్ణయించాం. ఏడాదిలోపు కట్టి చూపిస్తామంటూ కూడా సవాల్ విసిరారు. ఇక రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కుకట్పల్లిలోని కేబిహెచ్పి కాలనీలో నిర్వహించిన ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఇమేజ్ ను కూడా చూసుకోవచ్చు. పేదవారు ఆత్మ గౌరవంతో సొంతింట్లో నివసించాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వం పేదల కోసం నగరానికి 40 నుండి 50 కిలోమీటర్ల దూరాన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి చేతులు దులుపుకుంది. అక్కడ ఎంతమంది చేరారో తెలియదు. అందుకే ఇల్లు లేని పేదలు ఎక్కడ ఉంటే అక్కడ ఇల్లు కట్టించి ఇవ్వాలన్న లక్ష్యాన్ని నిర్దేశించామంటూ కూడా స్పష్టం చేశారు. ఇక మైనార్టీల ప్రతిభ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 70 లక్షల ఓట్లు తొలగించే కుట్ర, ఆ కుతంత్రాలను విజయవంతం కానీయబోం. కాంగ్రెస్ ఉన్నంత కాలం సెక్యులర్ శక్తులు ఉంటాయి అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక పాలమూరు ఆయకట్టుకు మరింత భరోసా. కృష్ణా జలాలను మరింత ఎక్కువగా వినియోగించుకోవడంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చేలా సుమారు 15,000 కోట్లు వ్యయమయ్యే 3 సాగునీటి పథకాలను కూడా ప్రభుత్వం చేపట్టనుంది. ఇక ఇందులో 2 సాగునీటి పథకాల విస్తీర్ణ కాగా మరొకటి 2వ దశ ప్రాజెక్ట్. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఉపయోగపడే ఈ మూడింటిపై ఇటీవల ఈరోజు జరిగే మంత్రివర్గ భేటీలో కూడా చర్చించే నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, అధికారులు, ఇంజనీర్లతో వాటి గురించి పలు చర్చలు కూడా జరిగాయి. గట్టు ఎత్తిపోతల పథకం విస్తీర్ణ, అలాగే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన గూడెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1 టీఎంసీ నుంచి 15 టీఎంసీలకు పెంచడంతో పాటు పంప్డ్ స్టోరేజ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేపట్టడం, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల 2వ దశ ఇందులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సుమారు 12,000 కోట్ల వ్యయమయ్యే గూడెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం పెంపు పథకాన్ని కూడా మొదట కన్సల్టెన్సీ ఎంపిక చేయనున్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. ఇక నోటీసు వస్తే ధృవపత్రం చూపించాల్సిందే. ఇక మా పేరు ఓటర్ జాబితాలో ఉంటుందా? ప్రక్రియలో నోటీసులు వస్తే ఏం చేయాలి? అసలు ఓటు లేకుండా పోతుందా? ఏ ధృవీకరణ పత్రం చూపించాలి? పత్రం సరిగ్గా నింపలేదని నోటీసులు వస్తే ఏం చేయాలి? ఇలా చాలా మందికి అనేక సందేహాలు కూడా ఉన్నాయి. ఇక రాష్ట్రం మొత్తం ప్రస్తుతం చూసుకుంటే 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా 2.64 కోట్ల పత్రాలకు డిజిటలైజేషన్ జరిగింది. ఇక ఓట్లు తేడాలున్న జాబితాలో ఉన్న ఓటర్లు ఏకంగా 60 లక్షల మంది వరకు ఉన్నట్టు అధికారులు అంటున్నారు. ఇక వీరందరికీ నోటీసులు ఇవ్వడానికి కూడా ఎన్నికల సంఘం అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఇక ఇదే ప్రక్రియకు సంబంధించి ఇక చూసుకుంటే పేరుతో ఎలాంటి ఫోన్లు, మెసేజ్లు రావు. మోసగాళ్ల సందేశాలకు స్పందించొద్దు. ప్రజలకు సీఈఓ సుదర్శన్ రెడ్డి సూచనలు కూడా చేశారు. ఇక హ్యాండ్ రోడ్ల చెల్లింపులకు ఆర్బీఐ దున్ను, దేశంలో తొలిసారి ప్రత్యేక ఆర్థిక మెకానిజం. రాష్ట్ర వ్యాప్తంగా అటు రోడ్లు, భవనాల శాఖ, ఇటు పంచాయతీరాజ్ శాఖ హైబ్రిడ్ యూనిట్ మోడల్ కింద చేపట్టనున్న రహదారులు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధికి సాంకేతిక అవరోధంగా మారిన కాంట్రాక్టర్ల చెల్లింపుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కూడా చూపబోతుంది. 2 శాఖల ద్వారా సుమారు 29,000 కోట్ల అంచనా వ్యయంతో 13,000 కిలోమీటర్ల పైచిలుక రోడ్లను కూడా నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇక 2.5 నుంచి 3 ఏళ్లలో నిర్మాణాలు పూర్తయిన తర్వాత 15 ఏళ్ల పాటు గుత్తేదారులకు చెల్లించాల్సిన నిధులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారంటీగా ఉండే ప్రత్యేక వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కూడా తెలుస్తోంది. చూసుకుంటే 10 నిమిషాల్లో చేరుకోవాలి. ప్రమాద సమాచారం అందిన వెంటనే 10 నిమిషాల్లోపే అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకోవాలని ఎన్హెచ్ఏ ఆదేశించింది. ఇక మీరు చెయ్యలేకపోతే మేమే చేస్తాం. ఆహార ఉత్పత్తులపై, ప్యాకెట్లపై, అలాగే హెచ్చరిక లేబుల్స్ ఏర్పాటు చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలపై చేతపడులా అవి తిరగబడితే ఫామ్ హౌస్ లోనే అష్ట దిగ్బంధనమే. సీఎం చేసిన వ్యాఖ్యలు ఇవి. 10 ఏళ్ల అధికారంలో ఉన్నవారు ప్రభుత్వం ప్రజలపై అఘోర పూజలు చేయించడం దుర్మార్గం. రాష్ట్రంలో
కరువు వచ్చి జనాలు అల్లాడిపోవాలని ప్రభుత్వం బద్నాం కావాలని చేతపడులు చేశారు. ఎంత ఘోరమైన పూజలు చేసినా దేవుడు అదృష్టం మా వైపే ఉన్నాయంటూ కూడా సీఎం స్పష్టం చేశారు. మా సంకల్పం మంచిదే కాబట్టి ఎల్నినో సమయంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇక అత్యంత విలువైన స్థలంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం. సో కొనుక్కున్న భూమి 22A జాబితాలో ఉన్న అంగుళం కూడా పోదు అంటూ కూడా సీఎం హామీ ఇచ్చారు. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్ట్ నిబంధనను తప్పనిసరి చేయనున్న ఎయిర్ ఇండియా, అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా. సో వాయిదాల సమావేశాలు ముగిశాయి. నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంట్ ఉభయ సభలు. ఇక చూసుకుంటే బాధితులే నిందితుల. సో పరాకాష్ఠకు కుట్ర రాజకీయాలు, బీసీ నాయకులను వదలని వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అంటూ కూడా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్. సో రెడ్ బుక్ రాజ్యాంగంతోనే ఎమ్మెల్యే విరూపాక్షపై అక్రమ కేసులు పెట్టారు. అర్ధరాత్రి 2 గంటలకు ఆయన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సో ఆయన ఏమైనా ఉగ్రవాద, పగటిపూట నోటీస్ ఇస్తే సరిపోయేది కదా అంటూ కూడా ఆరోపించారు. ఇక విరూపాక్షతో ములాఖత్ సందర్భంగా జైలులో నిలబెట్టి వీడియోలు తీసి నన్ను అవమానించారు అంటూ కూడా కామెంట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఎన్రోల్మెంట్ పై నిషేధం, ఆపై సవరణ. సో ఉదయం జారీ చేసిన ఉత్తర్వులపై వెనక్కి తగ్గిన బీసీఐ అలాగే నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థుల ఎన్రోల్మెంట్ కు మార్గం సుగమమైంది. నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిల్లో పేరు నమోదు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక స్మార్ట్ గా రేషన్ కార్డ్. సో తెలంగాణ వ్యాప్తంగా రానున్న రేషన్ కార్డులకు సంబంధించిన ఒక నమూనాను మనం ఇక్కడ చూసుకోవచ్చు. 9 రకాల సెక్యూరిటీ ఫ్యూచర్స్ తో పటిష్ట భద్రత. సో రాష్ట్రంలో కొత్తగా జారీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులను మరింత భద్రంగా, డూప్లికేట్లకు తావు లేకుండా రూపొందించడానికి సివిల్ సప్లైస్ శాఖ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇక పాస్పోర్ట్లు, బ్యాంక్ నోట్లు, కీలక ప్రభుత్వ పత్రాల ముద్రణలో ఉపయోగించే భద్రతా ప్రమాణాలను కూడా ఈ కార్డుల తయారీలో వాడుతున్నారు. ఇక కార్డ్ అసలు ధనాన్ని సులభంగా గుర్తించడంతో పాటు లబ్ధిదారుల వివరాలని డిజిటల్ గా ధృవీకరించేందుకు కూడా వీలుగా మొత్తం 9 రకాల సెక్యూరిటీ ఫీచర్స్ తో నమూనాని రూపొందించారు. సో దానికి సంబంధించిన నమూనా ఇక్కడ ఉంది. ఇక బెంగాల్ కథలు ఇక్కడ నడవం, కొందరు తెలంగాణని టార్గెట్ అని అంటున్నారు. సో సీఎం వ్యాఖ్యలు ఇవి కూడా. సో అక్కడ మమత వదిలిపెట్టారేమో, ఇక్కడ మా కార్యకర్తలు విడిచిపెట్టారు. బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక బీసీ మహిళలకు ఫ్రీగా కుట్టు మిషన్లు స్కీమ్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సో 119 నియోజకవర్గాల్లో 1.19 లక్షల యూనిట్ల పంపిణీ కూడా జరిగింది. వితంతువులు అలాగే ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ప్రయారిటీ కూడా ఇస్తుంది ప్రభుత్వం. ఇక వచ్చే నెల 15 వరకు దరఖాస్తుల స్వీకరణ కూడా జరగనుంది. ఇక ఫుడ్ ప్యాకెట్లపై లేబుల్స్ వేస్తారా లేదా ఇందాక కూడా చూసుకున్నాం. సో హెవీ షుగర్, సాల్ట్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటే తప్పనిసరిగా చెప్పాల్సిందే. సో కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం, 2 వారాల గడువు కూడా ఇచ్చింది. ఇక మీరు చెయ్యకపోతే మేమే చేసి చూపిస్తామంటూ కూడా సుప్రీం తీవ్ర స్థాయిలో హెచ్చరికలు కూడా జారీ చేసింది.